దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం నాట్య వేద సంగ్రహం. ఈ అంశాన్ని గురించి మనతో చర్చించడానికి స్టూడియోకి విచ్చేసి ఉన్నారు నాట్యాచార్యులు చింత వెంకట శివరామకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నాట్య వేద సంగ్రహం అసలు ఈ పదానికి అర్థం ఏంటి? అందరికీ నమస్కారం. మనకి 4 వేదములు ఉన్నాయని తెలుసు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదములు. దానితో పాటుగా మనకి పంచమ వేదము నాట్యము, నాట్యశాస్త్రము అనేది ఒక పంచమ వేదము కింద మనం చెప్పబడుతూ ఉన్నాము. బ్రహ్మగారి సృజించినటువంటి ఈ నాట్య వేదము సాక్షాత్తు బ్రహ్మదేవుడే దీని సృష్టికర్త. ఆ తర్వాత భరతునికి ఈ నాట్య శాస్త్రాన్ని ఇచ్చి లోకవ్యాప్తం చేయమని, ఈ నాట్యం అంటే ఏమిటి, ప్రపంచవ్యాప్తం చేయమని బ్రహ్మ ఆదేశానుసారం నాట్య శాస్త్రమును భరతుడు గ్రహించి ఎంతో చక్కగా దానిలో ఉండవలసినటువంటి ఉపకరణములు ఏమిటి, దానిలో ఏ విధంగా ప్రయోగం చేయాలి, ఏ విధంగా రంగము ఏర్పాటు చేయాలి, ఏ విధంగా నర్తకులు నర్తకీమణులు అభినయించాలి అనే చక్కని ఒక ఇతివృత్తాన్ని తీసుకొని భరతుడు చక్కగా మనకి ఒక సంగ్రహంగా బ్రీఫ్గా నాట్య వేద సంగ్రహము అని ఒక చక్కని అంశాన్ని మనకి ఇచ్చారు. నాట్యశాస్త్రం అందరికీ తెలుసండి. నాట్యశాస్త్రం తెలియని వారు లేరు. ప్రతి కళాకారుడికి నాట్యశాస్త్రము చేతిలో ఉంటుంది. దానిలో శాస్త్రమంతా కూడా వాళ్ళు క్షుణ్ణంగా నేర్చుకొని ఉంటారు. దానిలో 36 అధ్యాయాలు ఉంటాయి మొత్తం నాట్యశాస్త్రంలో. 36 అధ్యాయములు కూడా దాన్ని కుదించి నాట్య వేద సంగ్రహముగా, అంటే అతి ముఖ్యమైనటువంటి అంశాలని తీసుకొని ఒక 11 అంశాలు, రసాభావా హ్యభినయ, ధర్మీ వృత్తి ప్రవృత్తయ, సిద్ధిస్వరా తథాతోద్యం, గానం రంగస్య సంగ్రహ. ఈ విధంగా పూర్తి నాట్యశాస్త్రాన్ని 36 అధ్యాయముల శాస్త్రాన్ని కూడా 11 భాగములుగా విభజించి, అతి ముఖ్యమైనటువంటి భాగములు 11గా చెప్తాం మనం. అంటే ప్రతి నాట్యములో, ప్రతి నృత్యాంశములోనూ ఈ 11 అంశములే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని మనం నృత్యం నేర్పుతూ ఉంటాం, శాస్త్రం నేర్చుకుంటాం, ప్రయోగం చేస్తాం. అలాగే ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెడతాం ప్రయోగం యొక్క అర్థాన్ని, తాత్పర్యాన్ని, రసాలని, భావాలని. ప్రేక్షకుడు ఎప్పుడైతే సంతోషపడతాడో, ఆనందపడతాడో మన ప్రయోగం విజయవంతమైనట్లే అని భావిస్తాం మనం. ప్రేక్షకుల యొక్క రసస్పందనే మనకు విజయం. కాబట్టి ఈ 11 అంశాలని ప్రధానంగా తీసుకుని మనం రసములు, భావములు, అభినయములు, ధర్ములు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరములు, ఆతోద్యములు, గానములు, రంగములు, ఈ విధంగా ప్రతి అంశము కూడా నాట్యానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి భాగంగా మనం చెప్తూ ఉంటాం. రసము లేని నాట్యం ఉండదు. అలాగే భావము లేనిదే నాట్యాన్ని ఊహించుకోలేం. అలాగే అభినయం లేని నాట్యాన్ని ఊహించుకోలేం. అలాగే ధర్ములు లేని నాట్యాన్ని ఊహించుకోలేం. వృత్తులు, ప్రవృత్తులు, ఈ విధంగా అతి ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకుని నాట్య వేద సంగ్రహముగా మనం ప్రయోగం చేస్తూ ఉంటాం. మన యొక్క ప్రతిభని, మన యొక్క విద్యని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎంతో సహాయకారిగా ఉంటాయి ఈ 11 అంశములు. ఈ 11 అంశంలో మొట్టమొదటిది రసం అని చెప్పనన్నారు కదా, రెండవది భావం. అంటే వినడానికి 2 ఒకలాగే అనిపిస్తున్నాయి, రసము, భావం. ఈ రెండిటికి భేదం ఏంటి? అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని, రసాన్ని, భావాన్ని? ఈ 11 అంశాలలో ముఖ్యమైనది మనం ముందుగా చెప్పుకునేది రసములు. అసలు ఏమిటి ఈ రసములు అంటే, మనం నాట్యంలో రసములు, నాట్య వేదములో అత్యంత ప్రధాన భూమిక పోషించేవి నవరసములే. ఎందుకంటే భరతుడు మనకి 8 రసములే చెప్పాడు. తర్వాతి కాలంలో శాంతము కూడా దానికి సమకూర్చారు. అక్కడ 9 రసములైనవి. అంతకుముందు అష్టరసములే ఉండేవి. భరతుడు చెప్పినది 8 రసములే. తర్వాత ఉద్భటుడు అనే ఒక కవి, మహాకవి, శాంతము కూడా ఒక రసమే అని ప్రయోగాన్ని తీసుకొచ్చారు. శృంగార హాస్యకరుణ రౌద్రవీర భయానక
భీభత్సాద్భుత శాంతస్య నవనాట్యే రసాస్మృతా అని మనం ప్రస్తుతం 9 రసాలని కూడా చక్కగా మన ప్రయోగాల్లో, నృత్య రూపకాల్లో, నృత్యాంశములలో, కేళికలలో, ప్రతి దానిలో కూడా మనం శృంగారము ప్రధానంగా ఈ అంశాలు నృత్య రూపకాల్లో, యక్షగానాల్లో మనం ప్రయోగం చేస్తాం. ఏమిటి శృంగారము? హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, భీభత్సము, అద్భుతము, శాంతము అంటే ఒక ఇతివృత్తాన్ని తీసుకుని మనం నృత్య రూపకాన్ని చేస్తున్నప్పుడు దానిలో మనకి అనేక అంశాలు ఉంటాయి, అనేక సంఘటనలు, అనేక సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి రామాయణం తీసుకుంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆయన అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతా, రామ, లక్ష్మణులు ముగ్గురు కూడా అరణ్యానికి వెళ్తారు. అప్పుడు వారు చూపించినటువంటి రసం ఏమిటి? ఎంత అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో ఆయన శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా అడవులకు వెళ్ళాడు అనే అంశాన్ని కళాకారులు తాను స్వయంగా రాముడు కాకపోయినప్పటికీ శ్రీరామచంద్రమూర్తిగా భావించి ఆ యొక్క బాధని, కరుణ, శోకరసాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఈ రసముల సహాయంతోనే ప్రేక్షకుల యొక్క హృదయాలను గెలుచుకునేది ప్రతి కళాకారుడు. ఆ రసమే లేకపోతే మనం ఏమి చేయలేం, చేసినా కూడా అది ఫలించదు. కాబట్టి శృంగారమును తీసుకుంటే శృంగార రసము ఇది ఉత్తమమైనటువంటి రసాల్లో రసరాజం అని చెప్తాం శృంగారాన్ని. ఎందుకంటే శృంగార రసము లేనిదే అది ప్రకృతి లేదు, ప్రపంచము లేదు, స్త్రీ పురుషులు లేరు, ఏదీ లేదు. కాబట్టి ఈ శృంగార రసాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని అనేక నృత్య రూపకాలు, కలాపములు, కేళికలు చేసి ఉన్నారు. ఉదాహరణకి భామా కలాపం తీసుకుంటే మనకి ఈ శృంగారము 2 భాగములుగా చేద్దాం, సంభోగ శృంగారము, విప్రలంభ శృంగారము అని. ఈ సత్యభామ యొక్క బాధని మొత్తం మనం విప్రలంభ శృంగారంగా సిద్ధేంద్ర యోగి వర్ణించారు. విప్రలంభ శృంగారమే దానిలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ యొక్క బాధ, శ్రీకృష్ణుని యొక్క వియోగాన్ని ఏ విధంగా ఆవిడ భరించింది, బాధపడింది, కూర్చున్న చోట కూర్చోదు, మలిన వస్త్రములతో ఉంటుంది, ఆహారం తీసుకోదు, బాధతో కుంగిపోతూ ఉంటుంది, పదే పదే కృష్ణుడు రాకగా ఎదురు చూస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, చెలికెత్తికి తమ యొక్క గోడును చెప్పుకుంటూ ఉంటుంది. ఈ విధంగా విప్రలంభ శృంగారము అనేది ప్రధాన భూమికను పోషించినటువంటి భామా కలాపంలో ఈ రసరాజము, ఈ విప్రలంభ శృంగారము లేకపోతే ఆ యొక్క కలాపము ఫలించదు, పండదు, అందరి ప్రేక్షకుల యొక్క మెప్పు పొందదు. కాబట్టి ఈ శృంగార రసములో ఈ 2 భాగములు, సంభోగ శృంగారము, విప్రలంభ శృంగారము, 2 కూడా ముఖ్యమైన భాగములే, ప్రధాన భూమికను పోషిస్తున్నవే. కాబట్టి సంభోగ శృంగారం అంటే ఏమిటంటే ఇద్దరు ప్రేమికులు లేకపోతే ఒక నాయకుడు, నాయిక ఏ విధంగా పరస్పరం అన్యోన్యంగా ఉంటారు, ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితం కొనసాగిస్తారు, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా అనుక్షణం ఒకరినొకరు తలుచుకుంటూ వారి ప్రయాణం సాగిస్తారో, ప్రేమ కలాపములు సాగిస్తారనేది సంభోగ శృంగారం కింద చెప్తాం. విప్రలంభ శృంగారం అంటే వియోగము. ఈ విధంగా శృంగార రసాన్ని మనం 2 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఈ 2 భాగముల ద్వారానే మనం అనేక నృత్య రూపకాల్లో కానీ, యక్షగానాల్లో కానీ ఆ యొక్క కళాకారుడు తన ప్రతిభని చూపిస్తూ ఉంటాడు ప్రేక్షకులకి. కాబట్టి శృంగార రసాన్ని ఈ విధంగా మనం చెప్పచ్చు. అలాగే హాస్యరసము, హాసము అనే స్థాయి భావం నుంచి వచ్చింది హాస్యరసం అండి. హాసము అంటే ఏమిటి? వికృతమైనటువంటి పరవేషములు, అనవసరమైనటువంటి నవ్వులు, వెకిలి వేషములు, ఈ విధంగా అనవసరమైనటువంటి మేకప్ చేసుకోవడం, చిన్నపిల్లల చేష్టలు చేయటం, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం, ఈ విధంగా వచ్చేది అసందర్భంగా మాట్లాడేదాన్ని హాస్యరసం ఉత్పన్నమవుతుంది. ఇది కూడా అతి ముఖ్యమైన విదూషకుడు. మనకి సభలో అందరూ ఉంటారు, అష్టదిగ్గజాలు, కానీ విదూషకుడు లేకుండా సభ పూర్తి అవ్వదు. కాబట్టి విదూషకుడు ఉండాలి అంటే హాస్యరసం ఉండాలి. ఆ హాస్యరసం ద్వారానే ప్రేక్షకులను రంజింపజేస్తాం. కాబట్టి హాస్యరసం కూడా అతి ముఖ్యమైన భూమికను పోషిస్తూ ఉంటుంది. కరుణరసము లేనిదే అసలు మనం చాలా కథలని మనం ఊహించుకోలేం. బాధాకరమైనటువంటి అంశంగా తీసుకుంటాం కరుణ. శోకం అనే స్థాయి భావం నుంచి వచ్చింది. శోకము అంటే మహాభారతంలో తీసుకుంటే ఆ పాండవులు అనుభవించినటువంటి దుఃఖాన్ని మనం, వాళ్ళ యొక్క బాధని, ద్రౌపది యొక్క బాధని మనం చూపించవచ్చు. అలాగే రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేసింది చూపించవచ్చు. ఇలాగా భాగవతంలో అనేక కథలు ఉన్నాయి కరుణరసానికి సంబంధించినవి. ఈ విధంగా మనం కరుణరసం ద్వారానే
రామాయణ భారత భాగవత కథలను మనం ప్రచారం చేస్తున్నప్పుడు కానీ ప్రదర్శిస్తున్నప్పుడు కానీ ఈ యొక్క కరుణ రసాన్ని ప్రధానంగా తీసుకొని మనం చేస్తూ ఉంటాం. రౌద్ర రసము, రౌద్రము అంటే కోపము, అహంకారము, గర్వము. ఈ రౌద్ర రసం ఎక్కడి నుంచి వస్తుందంటే రాక్షస ప్రవృత్తి, అహంకారంతో కూడినటువంటి ప్రవృత్తి వల్ల ఈ రౌద్ర రసం వస్తూ ఉంటుందండి. ఇది ధీరోద్ధత నాయకులు. రౌద్రం అంటే ఏమిటి? యుద్ధం చేయటం, రక్తం స్రవింపజేయటం, కత్తితో నరకడం, ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రతి పని కూడా భయంకరంగా ఉంటుంది, రౌద్ర రసముతో కూడి ఉంటుంది. దాన్ని మనం ఊహించుకోలేం. అలాగే శృంగార హాస్య కరుణ, రౌద్ర వీర, వీరరసము. వీరరసం అంటే నాయకుడికి సంబంధించింది. వీరుడు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు. ఇలాగ మనం నాయకులు, ధీరోదాత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరరసముకు చెందినవారు అవుతారు. వాళ్ళు ఆ రసము లేనిదే మనం ప్రధాన పాత్ర అయినటువంటి నాయకుడిని మనం ఊహించుకోలేం. వీరరసం అంటే ఉత్సాహం అనే స్థాయి భావం నుంచి వస్తుంది. ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు వాళ్ళు. ఎంతో అసలు ప్రపంచాన్ని వాళ్ళ దృష్టితో చూస్తూ ఉంటారు. ఎక్కడ పక్కన వారి మాట వినకుండా వారి యొక్క వీరత్వాన్ని చూపిస్తూ ఉత్సాహంగా ఉంటారు. అలాగే రౌద్ర వీర, భయానకము. భయానకము అంటే భయానక రసం అనేది చిన్న అలజడైతే మనం భయపడుతూ ఉంటాం. చీకటి గుహలోకి వెళ్ళడానికి భయపడతాం. ఏదైనా ఒక జంతువును చూస్తే భయపడతాం, పామును చూస్తే భయపడతాం. అలాగా ఈ భయానకము అనేది అనేక సందర్భాల్లో మన ప్రదర్శనల ద్వారా, కూచిపూడి నృత్య ప్రదర్శనల్లో మనం చూపిస్తూ ఉంటాం. భీభత్సము, జుగుప్స అనే స్థాయి భావం నుంచి వస్తుంది భీభత్సము. ఈ భీభత్సరసం అంటే ఏమిటంటే మనం ఊహించుకోలేనటువంటి స్థాయిలో అక్కడ మన యొక్క ఆ సందర్భం కనపడుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో అనేక మంది చనిపోతూ ఉంటారు. అనేక జంతువులు చనిపోతూ, మొండాలు తెగిపోయి, కాళ్ళు చేతులు తెగిపోయి భయంకరమైనటువంటి వాతావరణం సృష్టింపబడుతూ ఉంటుంది. అది బీభత్సం రసం అంటాం. అద్భుతము అంటే ఒక మహాసౌధాన్ని చూసినప్పుడు కానీ, ఆకాశంలో ఏదైనా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఒక యోగీశ్వరుడి యొక్క మాటలను బట్టి కానీ, లేకపోతే వయసుతో సంబంధం లేకుండా ఏదైనా ఒక కళాకారుడు ఒక అద్భుత ప్రదర్శన చేసినప్పుడు కానీ ఆహా అంటాం మనం. అద్భుతము, విస్మయము పొందుతాం. విస్మయం అనే స్థాయి భావం నుంచి మనకి అద్భుత రసం వస్తుందండి. అలాగే ఆఖరిగా శాంతరసము, శమము అనే స్థాయి భావం నుంచి శాంతరసం ఉత్పన్నమవుతుంది. శమము అంటే యోగీశ్వరులు, ఋషులు, మునులు అనుక్షణం వాళ్ళు శాంత స్వరూపులుగా ఉండి అనుక్షణం తపస్సు చేస్తూ ప్రకృతి యొక్క విలయాన్ని కాకుండా శాంతినే కోరుకునేటువంటి అంశముగా మనం అనేక సందర్భాల్లో ఈ కూచిపూడి నృత్యాంశములలో, రూపకాలలో, యక్షగానాల్లో మనం ఈ రసాలన్నిటినీ కూడా మనం ప్రధాన భూమికగా తీసుకుని ప్రదర్శిస్తూ ఉన్నామండి. అలాగే భావంని కూడా మనకి అంటే రసము భావము ఒకటికొకటి లింక్ అయి ఉన్నాయి అని నా ఉద్దేశం. అవునండి. భావముల నుంచి రసములు ఉత్పన్నమవుతాయి. భావము, ఈ భావములు 3 రకాలుగా చెప్తాం. అసలు భావము అంటే ఏమిటి? భావము అంటే వాచిక, ఆంగిక, సాత్విక అభినయముల యొక్క సమ్మేళనము, వాటి యొక్క ప్రదర్శన రూపకమే భావము అని చెప్తాం. భావం అంటే ఆ ప్రదర్శన యొక్క మూల భూమిక. అంటే వాచిక ద్వారా, ఆంగికం ద్వారా, సాత్విక అభినయం ద్వారా, ఈ మూడిటి ద్వారా మనం ప్రదర్శన చేస్తూ ప్రేక్షకుల యొక్క మనసును గెలుచుకుంటాము. రసముల ద్వారా, భావముల నుంచి రసములు ఉత్పన్నమవుతాయి. ఎప్పుడైతే మనం ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాన్ని భావించుకుంటామో మనసులో, దాని నుంచి రసోత్పత్తి జరుగుతుంది. భావము, విభావము, అనుభావము అని 3 రకాల ఈ విభాగాలుగా మనం విభజించి ఉన్నారు. మొత్తం 49 భావాలు ఉన్నాయండి. స్థాయి భావములు, సంచారీ భావములు, సాత్విక భావములు అని 49 రకాల యొక్క భావాలని మనం మన ప్రదర్శనకు తగ్గట్టుగా మన నృత్య ప్రదర్శనలో ప్రతి సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తూ ఉన్నాము. సంచారీ భావం అనేది ప్రధాన భూమికను పోషిస్తూ ఉంటుంది. మనము ఏదైనా ఒక అంశాన్ని చేసినప్పుడు ఒక ఇతివృత్తాన్ని తీసుకొని ఆ కథని నడుపుతూ ఉంటాం. ఉదాహరణకి ఏదైనా శ్రీరామచంద్రమూర్తి యొక్క కీర్తన తీసుకుంటే దానిలో మనం ప్రదర్శన చేసేటప్పుడు ఆ రామాయణంలో ఒక సన్నివేశాన్ని తీసుకొని దాని ఇతివృత్తంగా దానిలో ఆ నృత్యాంశంలో భాగంగా మనం కథ నడుపుతాం. సంచారీ భావము అంటాం. అంటే కథ నుంచి బయటికి వెళ్లకుండా కథతో భాగంగా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా
ప్రదర్శన చేయడం సంచారీ భావము లేక వ్యభిచారీ భావములు అని అంటారు. అవి 33 రకాలు ఉన్నాయి మనకి. అలాగే సాత్విక భావములు, స్థాయి భావములు. ఈ భావములు అనేది అత్యంత కీలకమైనటువంటి అంశములు నృత్యములో. ఈ భావముల ద్వారానే మన యొక్క నృత్యాంశమును కానీ దాని యొక్క అర్థ తాత్పర్యాలను కానీ మనం అవగాహన చేసుకొని దాని యొక్క అర్థాన్ని నృత్యరూపకంగా అభినయపూర్వకంగా ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ మనసుని రంజింపచేయడమే ప్రధాన ఉద్దేశము. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి భూమికలు రసములు, భావములు. ఒకదానికొకటి ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నది. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. అంటే భావము లేనిదే రసము లేదు. రసోత్పత్తి జరగాలంటే భావములు ఉండాలి. ఈ విధంగా ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. కాబట్టి మనం కూచిపూడి నాట్యంలో ఈ భావములను ప్రధాన భూమికగా తీసుకొని సాత్విక భావములు స్తంభ స్వేదాంబు రోమాంచ స్వరభంగోధ వేపదు వైవర్ణ్యం అశ్రుప్రళయ ఇత్యస్థౌ సాత్విక స్మృతా అని ఈ విధంగా మనం సాత్విక భావాలను చెప్తాం. రతిర్హాసస్య శోకస్య క్రోధోత్సాహో భయం తదా జుగుప్సా విస్మయాశ్చేతి స్థాయి భావ ప్రకీర్తిత అని స్థాయి భావాలను చెప్తాం. అలాగే 33 రకాలైనటువంటి సంచారీ వ్యభిచారీ భావములను చెప్తాం. ఈ విధంగా 49 భావములని ఆయా సందర్భాలను అనుసరించి ఆ సన్నివేశాన్ని తగ్గట్టుగా నాట్య కళాకారుడు యొక్క ప్రతిభకు గీటురాయిగా ఈ రసములను భావములను గ్రహించి వాటిని అవగాహన చేసుకుని ప్రదర్శన చేసినప్పుడు 100% విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది, ప్రేక్షకుల చేత ఆదరింపబడుతుంది. అంటే ఇప్పుడు సంచారీ భావములు అని అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ అంటే రాముడు కానీ కృష్ణుడు కానీ నర్తకి ఆ క్యారెక్టర్ని పరకాయ ప్రవేశం చేసి అది చేస్తూ ఉంటారు. మరి వ్యభిచారీ భావములు అంటే ఏంటండి? వ్యభిచరించడము అంటే మన పాత్రని మరుగునపరిచి ఏదైతే మనం నృత్యాంశమును ప్రదర్శిస్తున్నామో, ఉదాహరణకి రాముడికి ఆ పాత్రను తీసుకుంటే మనం రాముడిగా మారిపోవాలి. మనం రాముడి యొక్క లక్షణాలని ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని రాముడిగా ప్రవర్తించాలి. రాముడు యుద్ధం చేసినప్పుడు యుద్ధ వాతావరణంగా నృత్యంలో, అలాగే శోకరసమప్పుడు శోకరసముగా, బాధపడుతున్నప్పుడు సంచారీ భావములు అంటే కూడా అదే అని అంటున్నారు కదా, ఆ చిన్న తేడా ఏంటి అనేది? అంటే సంచారి అంటే సంచరించడం అంటే సంచరించడం అంటే కథని నడపడం అండి. వ్యభిచారి అంటే అనుభవించడం అంటే వ్యభిచరించడం అంటే ఆ పాత్ర కళాకారుడు ఆ నృత్యాంశంలో పాత్రను తీసుకొని తానే ఆ పాత్ర ఆ విధంగా అనుకుని అనుగుణంగా ప్రదర్శించడమే వ్యభిచరించడం, వ్యభిచారీ భావము అని మనం చెప్తాం. అలాగే తర్వాత 3వ అంశం, ఈ 11 అంశాల్లో 3వది అభినయం. రసాభావాహ్యభినయ ధర్మి. అభినయములు అనేవి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయండి కూచిపూడి నాట్యంలో. అసలు ఏ నాట్యంలో అయినా అభినయం లేకుండా మనం ప్రదర్శన లేదు, అది విజయవంతం అవ్వదు, ప్రేక్షకులు చూడరు. కాబట్టి అభినయములు చతుర్విధాభినయములు అంటాం మనం. ఆంగిక, వాచిక, సాత్విక, ఆహార్యాభినయములు. ఆంగికము, వాచికము, సాత్వికము, ఆహార్యము అనేవి ఈ 4 విభాగములు నృత్యములో అతి ముఖ్యమైనటువంటివి. ఈ 4 ద్వారానే మనం ప్రతి నృత్యాంశాన్ని మనం ఆకలింపు చేసుకొని మన యొక్క ప్రతిభ ద్వారా ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్తాం, మనసులకు రంజింపజేయడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఆంగికాభినయము అంటే అంగములకు సంబంధించినది, శరీర భాగములకు సంబంధించినది. అంటే ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కదిలిస్తూ, ఉదాహరణకు తలని తిప్పడం, నెక్ మూమెంట్స్, అలాగే భుజాలని ఆడించడం, చేతులు కదిలించడం, నడుము తిప్పడం, అలాగే మోకాళ్ళు వంచడం, పాదాలతో కొట్టడం, ఇలాగా అతి ముఖ్యమైనటువంటి భాగము ఆంగికాభినయము అంటాం మనం. ఈ ఆంగికాభినయం ద్వారానే అతి ముఖ్యమైనటువంటి భాగంగా మనం చెప్తూ ఉంటాం. ఈ ఆంగికాభినయం ద్వారానే మనం నృత్యము చేస్తాము. అసలు ఆంగికాభినయం లేనిదే నృత్యమే లేదు. కాబట్టి మన శరీర భాగముల ద్వారా, ముఖ్యమైనటువంటి భాగముల ద్వారా, అంగ ఉపాంగ ప్రత్యంగముల ద్వారా మనం నృత్యాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తాం. ఈ ఆంగికాభినయంలో మనం ప్రారంభ దశ నుంచి, నృత్యం ప్రారంభించిన దగ్గర నుంచి, అడుగుల దగ్గర నుంచి, జతుల దగ్గర నుంచి, సోలోస్ ఐటమ్స్, కేళికలు, నృత్య రూపకాల వరకు ఏది చేసినా కూడా ఈ ఆంగికాభినయమే ప్రధాన పాత్ర పోషిస్తుంది ముందుగా.
ఆ తర్వాత వాచకము అంటే వాచికాభినయము అంటాం మనం. వాచకం అంటే మాట్లాడటం మనకు తెలిసింది. కానీ నృత్యపరంగా చెప్పాలంటే సాహిత్యపరంగా వాచకము అంటే మనం పాడే పాట యొక్క అర్థము, లేకపోతే మనం చదివేటువంటి గ్రంథం యొక్క అర్థము, రామాయణ భారత భాగవతాల యొక్క సారాంశమే మనం వాచకంగా కూడా చెప్తాం సాహిత్యపరంగా. అలాగే మనం కూచిపూడి నృత్య రూపకాల్లో చాలామంది పూర్వం వాచికాభినయ ప్రధానంగా ఉండేది కూచిపూడి నాట్యం. ఆంగికాభినయం తక్కువ ఉండి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాచికాభినయ ప్రధానంగా ఉండేది. ప్రతి నృత్య రూపకము, ప్రతి యక్షగానము, ప్రతి పాత్ర తానే స్వయంగా పరిచయం చేసుకుంటూ, తానే స్వయంగా పాట పాడుతూ, తానే జతులు అంటూ, తానే దరువులు పాడుకుంటూ రంగము వేదిక మీదకి వచ్చి ప్రేక్షకుల దగ్గరికి వస్తారు. ఈ విధంగా కూచిపూడి నాట్యం కొన్ని వందల సంవత్సరాల క్రితం వాచికాభినయ ప్రధానంగా ఉండేది. కానీ ఇప్పటికి కూడా కళాకారుడు స్వయంగా పాడకపోయినా సరే పక్కన ఆర్కెస్ట్రాతో పాడుతున్నా కూడా ఆ యొక్క పెదవులను కదిలించడం, పాట పాడుతున్నట్టుగా అభినయించడం అనేది కూచిపూడి నాట్యానికే ప్రత్యేకం. ఇంకా మనకి ఏ నృత్య రీతిలోనూ ఈ విధంగా మనం పాట పాడుతూ చేయటం అనేది, పెదవులను కదిలిస్తూ పాడుతూ అభినయం చేయటం అనేది ఇంకా ఎక్కడా కనపడదు మనకి వేరే నృత్య రీతులలో. కాబట్టి కూచిపూడి నాట్యానికి ప్రధాన భూమికగా ఉండేది వాచికాభినయం. అలాగే సాత్వికాభినయము, సత్వేన నివృత్తా సాత్వికాహ అంటారు. సత్వము అంటే ముందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ పాత్రని తానుగా భావించి, అంటే ఒక ప్రతిభగా అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్న కళాకారుడు ఆ పాత్రని తానే ఆకలింపు చేసుకొని రాముడుగా, కృష్ణుడుగా, అలాగే అర్జునుడుగా, లేకపోతే ప్రతిభూమికలు దుర్యోధనుడుగా, కీచకుడుగా, ఈ విధంగా తీసుకుంటే కంసుడుగా, ఈ విధంగా ఏ విధంగా అయితే అతను సహజంగా ఆ పాత్రకు సంబంధించిన వాడు కాకపోయినా సరే తానే ఆ పాత్రగా భావించి నేను కీచకుడిని అని భావిస్తేనే అతను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలడు. నేను ఫలానా వ్యక్తిని అనుకుంటే ఆ పాత్రలోకి వెళ్ళలేడు. కాబట్టి ఈ సాత్వికాభినయం అనేది కూడా అత్యంత ప్రధాన భూమికను పోషించేది కూచిపూడి నాట్యంలో, పోషిస్తూ ఉన్నది ఇప్పటికీ కూడా. ఎందుకంటే పాత్రలోకి మనం వెళ్ళి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తేనే అక్కడ రససిద్ధి కలుగుతుంది, ప్రేక్షకులు ఆనందపడతారు, చప్పట్లతో మారు మోగిపోతుంది. ఎక్కడైతే ఆ సాత్వికాభినయం పండలేదో, రససిద్ధి కలగలేదో ప్రేక్షకులు నిరాశగా వెనుదిరుగుతారు. కాబట్టి కూచిపూడి నాట్యంలో మనం ప్రధాన పాత్రగా చెప్పుకునేది వాచికాభినయం తర్వాత సాత్వికాభినయమే. సాత్వికాభినయమే చాలామంది ప్రదర్శించేవారు. మన కూచిపూడిలో ఉద్దండలు ఉండేవారు. పూర్వం యక్షగానాలు అన్నిటిలో కూడా ఈ సాత్వికాభినయం ప్రధాన భూమికను పోషిస్తూ ఉండేది. అలాగే చివరిగా ఆహార్యం అంటే మేకప్, కాస్ట్యూమ్స్, డ్రెస్, ఆర్నమెంట్స్ అన్నీ కలిపి మనం ఆహార్యం అంటాం. అంటే ఒక కళాకారుడు చక్కగా తయారవటం, ప్రదర్శనకు సిద్ధమవటం, ఏ పాత్ర అయితే ఆ పాత్రకు సంబంధించిన డ్రెస్, ఆర్నమెంట్స్, మేకప్ అన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దుకొని ప్రదర్శనకు సిద్ధమవటమే ఆహార్యం అంటాం మనం. ఈ ఆహార్యం ఉంటేనే ప్రేక్షకులు ఆనందపడతారు చూసి. ఇప్పుడు ఫలానా రాముడు క్యారెక్టరు, రాముడు వేషం వేయాలంటే రాముడుగా ఉంటేనే చూసి ఆనందిస్తారు. మామూలుగా ఏదో పంచె కట్టుకుని నేను రాముడిని అనే పాత్ర చేస్తే అక్కడ ప్రేక్షకులు రంజింప చేయలేం మనం. పాత్ర ప్రేక్షకుల యొక్క మనసులోకి వెళ్ళదు, రససిద్ధి కలగదు, విజయవంతం అవదు ప్రదర్శనం. కాబట్టి రాముడు పాత్ర వేసే వ్యక్తిని తీసుకొని చక్కగా సరిపడ వ్యక్తిని దానికి చక్కగా అలంకరణ చేసి రాముడుగా నుంచోబెడితే సాక్షాత్తు శ్రీరామచంద్రుడిగానే మనం భావిస్తాం, దానిలోకి లీనమైపోతారు ప్రేక్షకులు. కాబట్టి అక్కడ మనకి ప్రదర్శన విజయవంతం అవుతుంది. అలాగే సీత పాత్ర, లక్ష్మణుడు, ఆంజనేయుడు, రావణాసురుడు, ఏ పాత్రకి తగిన వాళ్ళని ఆ పాత్రకి తీసుకుని చక్కగా తీర్చిదిద్ది వాళ్ళని గనక మనం ప్రదర్శనలోకి పంపిస్తే ఖచ్చితంగా ఆ ప్రదర్శన 100% విజయవంతం అవుతుంది, దాంట్లో సందేహమే లేదు. కాబట్టి ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయములు, చతుర్విధాభినయములు, ఈ అభినయములు 4 సహాయంతోనే మనం కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శన చేస్తున్నాము, ఇక ముందు చేస్తూ ఉంటాం. అది లేనిదే అసలు నాట్యము లేదు, ప్రేక్షకుల రససిద్ధి కలగదు. అలాగే 4వ అంశం ధర్మి అని చెప్పారు కదా, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి రసములు, భావములు, అభినయములు, ధర్మి. అసలు ధర్మి అంటే ఏమిటి? లోకధర్మి, నాట్యధర్మి అని 2 భాగములుగా విభజించారు నాట్యశాస్త్రంలో. లోకధర్మి అంటే ఏమిటి అంటే లోక స్వభావముగా, లోకంలో ఏ విధంగా అయితే
ఒక వ్యక్తి నడుస్తాడో, పరిగెత్తుతాడో, మాట్లాడతాడో, తిరుగుతూ ఉంటాడో లోక సహజంగా ప్రదర్శించడం, దాన్ని లోకధర్మి అంటాం. అంటే స్త్రీ పాత్ర వేసేవాళ్ళు స్త్రీలు స్త్రీ పాత్రగా, పురుషుల పాత్రలుగా ధరించడం లోకధర్మి, నాట్యధర్మి, లోకధర్మి అంటామని చెప్తూ ఉంటాం మనం. లోకధర్మి అంటే లోక సహజం. అంటే ఇప్పుడు మనకు ఒక పాత్ర మనసులో ఉంటే, ఆహా రావణాసురుడు ఈ విధంగా ఉండి ఉంటాడు అని మనం ఆ విధంగా నుంచోవడం. అలాగే శ్రీరామచంద్రుడు ఇలా నుంచుని ఉంటాడు కాబట్టి ఇలా ఆ విధంగా మనం ఆహార్యం తీర్చిదిద్దుకొని ప్రేక్షకుల ముందుకు వెళ్ళడం, లోక సహజంగా ప్రవర్తించడం లోకధర్మి. అలాగే నాట్యధర్మి అంటే నాట్యం, దానిలో అభినయాన్ని జోడించి, ఆంగిక వాచిక సాత్వికాభినయములను జోడించి, అంటే మామూలుగా నడిచే బదులు కొంచెం విలాసముగా అందముగా నడవటం, అక్కడ కమలం ఉంది, ఆ కలువను తీసుకురావాలి అభినయం ద్వారా మనం వెళ్ళి ఆ కలువను తీసుకొస్తున్నట్టుగా, ఆ ముద్రల ద్వారా ఆ నిజంగా చేతిలో కమలం ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాం. అక్కడ నిజంగా కమలం ఉండకపోయినా ప్రేక్షకులను భ్రమింపజేస్తాం, నిజంగానే కమలం ఉన్నది అని. మనం నృత్య రూపకాల్లో మనం చేసేటప్పుడు గోవర్ధన పర్వతం ఏ విధంగా ఎత్తుతాడు కృష్ణుడు అనే భావాన్ని కానీ, అలాగే రామాయణంలో కోదండాన్ని ఏ విధంగా శ్రీరామచంద్రమూర్తి విరిచాడు అనే భావాన్ని మనం ఏం చేస్తాం, హస్తముద్రలతో సవిలాసముగా మనం హస్తముద్రల ద్వారా, ఆంగిక వాచిక సాత్వికాభినయముల ద్వారా మనం ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెడతాం అతి త్వరగా. ఇది నాట్యధర్మి అంటాం. అంటే నాట్యంలో భాగంగా ఈ చతుర్విధాభినయములలో తీసుకుని మనం సవిలాసముగా ఆ పాత్ర యొక్క ఉద్దేశాన్ని ప్రధాన ఉద్దేశంగా తీసుకుని మనలోకి ప్రవేశపెట్టుకుని ఆ పాత్రని మనలో ఆకలింపు చేసుకుని ముద్రల ద్వారా, విన్యాసముల ద్వారా ప్రేక్షకులకు తీసుకెళ్ళడం నాట్యధర్మి అంటాం. ఈ విధంగా లోకధర్మి, నాట్యధర్మి రెండు కూడా అతి ముఖ్యమైనవే. పూర్వం యక్షగానాలు మనకు సహజంగా లోకధర్మి అనే ప్రకారం నడుస్తూ ఉండేవి. ఇప్పుడు మనం రెండింటినీ మనం సహజంగానే వాటిని తీసుకుని ప్రయోగం చేస్తూ ఉన్నాం. కాబట్టి రెండూ ముఖ్యమైనవే. వృత్తులు అని చెప్పారు కదా, వృత్తి, ప్రవృత్తి, ఇవి రెండింటి గురించి. వృత్తులు, మనం ఎవరైనా కనిపించినప్పుడు ఏ వృత్తి అంటే మీరు ఏం పని చేస్తున్నామంటాం. మనం ఏ పని చేస్తున్నారండి మీరు, మీ వృత్తి ఏమిటి అంటాము. అలాగే అంటే ఒక వ్యక్తి యొక్క ఒక పని వృత్తి అయితే, ఇది కాకుండా అతని యొక్క భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అతనికి, ప్రవృత్తి అంటాం మనం దాన్ని. అంటే ముఖ్యమైనది వృత్తి అయితే దాంతో పాటుగా వెనకాల ఉండేది ప్రవృత్తి అంటాం. అలాగే ఈ విధంగా మనం చెప్పుకుంటే వృత్తులు ఏమిటి? వృత్తులు అంటే నాట్యశాస్త్రం ప్రకారం చెప్పాలంటే భారతి, సాత్వతి, ఆరభటి, కైశికి అనే 4 విభాగాలుగా విభజించారు. భారతీ వృత్తి, ఆరభటి, కైశికి, సాత్వతి. ఈ 4 భాగములు ఏమిటి? ఆరభటి అంటే ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ కూడా ఏకారణము గావించి శయనిస్తున్నప్పుడు మధుకైటభులు అని ఒక 2 రాక్షసులు పుట్టారు. పుట్టి వాళ్ళు యుద్ధానికి ప్రేరేపిస్తే శ్రీ మహావిష్ణువుని, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, స్వామి వీరి యొక్క ఆరభటి అంటే వీరి యొక్క ఆహాకారములు, ఆడంబరములు, ఈ డంబములు తగ్గించు, వీళ్ళని చంపివేయి అని చెప్పాడు. అంటే ఆరభటి వృత్తి అంటే ఏమిటి? ఆరభటి అంటే ఒక ఆడంబరముగా, ఒక దర్పముగా ఉండు, వాళ్ళని వధించు అని చెప్పాడు. ఆ విధంగా పుట్టినది ఆరభటి వృత్తి అంటాం. భారతీ వృత్తి, సాత్వతి అంటే సాత్విక భావములతో, మనం సాత్విక భావములని చెప్పుకున్నాం. ఆ సాత్విక భావముల ప్రయోగముల ద్వారా నృత్య ప్రదర్శనని, మనం ప్రయోగాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్ళడాన్ని సాత్వతి వృత్తి అంటాం. భారతీ వృత్తి, భారతి అంటే ఆ లోక సహజంగా ఆ యొక్క చుట్టుపక్కల ఆయా దేశకాలమాన పరిస్థితులు అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో భారతీ వృత్తి. ఈ విధంగా 4 వృత్తుల్ని. కైశికి వృత్తి, కైశికి అంటే ఆ కళాకారుడు ఏ విధంగా అయితే తను భావిస్తున్నాడో ఆ శాస్త్రాన్ని తానులోకి ఆకలింపు చేసుకుని దాన్ని ప్రేక్షకుల దగ్గరికి అతి దగ్గరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కైశికి వృత్తి అంటాం మనం. ఇలాగా భారతి, సాత్వతి, ఆరభటి, కైశికి అనే 4 భాగములుగా విభజించారు. అలాగే ప్రవృత్తులు దాక్షిణాత్య, పాంచాల, ఓడ్రమాగది, పాంచాల మధ్యమాన్ని కూడా అంటాం మనం. అలాగా ఈ విధంగా ప్రవృత్తులు అంటే ఏమిటండి? ఏం లేదండి, ఆయా కాలమాన
ఆ కాలమాన పరిస్థితులు, వాళ్ళు ఉండే ప్రదేశాలు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించడం ప్రవృత్తి. మనం పుట్టిన ఒక ఊరిలో పుడితే, మనం ఉదాహరణకు విజయవాడలో మనం పుడితే, మనం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉండేటువంటి కొన్ని అలవాట్లని అలాగే ఉంచుంటాం, మన మనసులో ఉంటాయి. దాంతో పాటుగా అక్కడికి మనం వెళ్ళిన ఆ స్థలాన్ని బట్టి మనం ప్రవర్తించాల్సి వస్తుంది. ప్రవర్తిస్తేనే మనం జీవనం సాగించగలుగుతాం. ఈ విధంగా చెప్పడాన్ని ప్రవృత్తి అంటాం మనం. అంటే వృత్తులు వేరు, ప్రవృత్తులు వేరు. మన వృత్తి వేరు, మన పని వేరు. దాంతో పాటుగా లోపల ఒక మనిషి ఉంటాడు. మనం ఏ విధంగా అయితే మనం మన యొక్క ప్రయోగాన్ని చేస్తూ ఉన్నామో ఆ విధంగానే ప్రవృత్తి, ఆ యొక్క కళాకారుడు యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందంటే ఆయా కాలమాన పరిస్థితులు, ఆయా దేశకాలమాన పరిస్థితులను బట్టి ప్రవర్తించడాన్ని ప్రవృత్తి అంటాం. ఈ విధంగా నాట్యశాస్త్రంలో వృత్తులు ప్రవృత్తులు కూడా ముఖ్య భూమికని పోషించినాయండి. అలాగే సిద్ధి తర్వాత అంశం సిద్ధి, స్వరం అని రెండు చెప్పారు. సిద్ధి అంటే మనం ఒక ప్రయోగం చేసినప్పుడు సిద్ధించిందండి అంటే మన ప్రయోగం సిద్ధించింది అంటే సఫలమైనది, విజయవంతమైంది అని చెప్తూ ఉంటాం మనం. సిద్ధించడం అంటే సక్సెస్ అవటం, విజయవంతం అవటం, ఆ కార్యక్రమం విజయవంతం అవటాన్ని సిద్ధించడం. సిద్ధి పొందినది అంటే మన యొక్క పని, మన యొక్క కష్టము ఫలించినది అని చెప్పడానికి సిద్ధి అంటాం మనం. దీన్ని రెండు భాగాలుగా విభజించారు. మనం లోక సహజంగా చెప్పుకునే సిద్ధి వేరు, నాట్యశాస్త్ర ప్రకారము దైవిక సిద్ధి, మానుష సిద్ధి అని రెండు రకాలుగా చెప్పారు. ఈ దైవిక సిద్ధి అంటే మనం తలిచినది ఒకటైతే దైవం మనకు అనుగుణంగా మనకి ఏది మంచో అది ప్రవర్తింపజేయడం దైవిక సిద్ధి. మానుష సిద్ధి అంటే మనం అనుకున్న పని మనమే చేయటం, మన పనిని మనమే చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రయోగాన్ని విజయవంతం చేస్తాం, మానవ సిద్ధి అంటాం. అట్లాగే దైవిక సిద్ధి, మానుష సిద్ధి అని ఈ విధంగా రెండు రకాలుగా మనం ఈ సిద్ధులని మన ప్రయోగాల ద్వారా, మన కళాకారులు నృత్య రూపకాల ద్వారా ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెడుతూ ఉంటారు. అలాగే ఆతోద్యములు అంటే వాయిద్యములు అంటాం. వాయిద్యములు అంటే మనం ఒక నృత్య ప్రదర్శన చేసేటప్పుడు తాళము, నాట్యాచార్యుడు తాళం వేస్తారు. అలాగే కంచు తాళముతో మనం తాళం జతి వేస్తూ ఉంటారు. అలాగే మృదంగం, చర్మ సంబంధమైనటువంటి మృదంగము, తబల, డోలక్, అలాగే తంత్రీగతమైనటువంటి ఆతోద్యములు వీణ, వయోలిన్. ముఖ్యంగా వీణ మనం తంత్రీగతమైనటువంటి వాయిద్యముగా చెప్తాం. అలాగే అనబద్ధ వాద్యములు అంటే వేణువుని మనం ఈ 4 రకాల ఆతోద్యములు అంటే పరికరములు అంటే మృదంగము, తాళములు, అలాగే వీణ, వయోలిన్, ఫ్లూట్, వీటి అన్నిటి అంశంతో అన్నిటినీ సమాహారముతో వీటిని సమకూర్చితేనే ఒక నృత్య ప్రదర్శన ప్రేక్షకుల దగ్గరకు వెడుతుంది. సంతోషపడతారు, ప్రేక్షకులు ఆనందపడతారు. వీటిలో ఏది లోపించినా, ఉదాహరణకి నాట్యాచార్యుడు తాళం వేయకుండా కంచు తాళం ఏదో విధంగా ఊరికే తాళం, మామూలు తాళం వేస్తే అది విజయవంతం అవ్వదండి. ఆ తాళం ప్రకారము కంచు తాళాన్ని ఉపయోగించి చక్కగా జతులు వేస్తేనే అది వినసొంపుగా ఉంటుంది. అలాగే మృదంగము లేకుండా ఏ నృత్య ప్రదర్శన జరగదు, అది విజయవంతం అవ్వదు. అలాగే శృతికి సంబంధించినవి వీణ, ఫ్లూట్, వయోలిన్, ఈ విధంగా ఆ శృతి లేకుండా శృతిపక్వముగా గాత్రధారుడు చక్కగా పాట పాడాలి అంటే ఆ పక్కన ఎడమ చేతి వైపు వీణ, ఫ్లూటు, వయోలిన్ వాళ్ళు చక్కని శృతి అందిస్తూ ఉంటేనే ఆ చక్కని రాగములో రాగబద్ధంగా, శృతిబద్ధంగా ఆ గాయకుడు పాడతాడు. చక్కగా ప్రయోగం విజయవంతమవుతుంది. ఈ నాట్యాచార్యుడి యొక్క కుడి చేతి వైపు మృదంగము, దాన్ని తాళము, రిధం అంటాం. రిధం లేనిదే స్మృతిర్మాత లయపిత అంటారు. అంటే ఏంటి? రిధం అనేది లేకుండా నాట్యమే లేదు. కాబట్టి శృతిర్మాత, శృతి అనేది మాత, తల్లి లాంటిది. లయపిత, లయ అనేది తండ్రి వంటిది. ఈ రెండు ఉంటేనే ప్రయోగం విజయవంతమవుతుంది. ఈ విధంగా మనం ఆతోద్యములు మనం ప్రతి నృత్య అంశములోనూ, ప్రతి నృత్య రూపకములోనూ, యక్షగానములోనూ ప్రతి దానిలో కూడా ఈ ఆతోద్యముల సహాయంతోనే మనం ప్రయోగం విజయవంతం చేస్తూ ఉంటాం. అలాగే గానం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా గురుగారు? మనకి గానములు ఒక 5 రకాల గానములు చెప్పారండి. ధ్రువాగానము అనే పేరిట, అంటే
ఒక పాత్ర ప్రవేశించేటప్పుడు ఒక రకమైనటువంటి గానము, ప్రవేశ గానం అంటాం, దాని ఒక రాగబద్ధంగా ఒక రాగంతో పాత్ర ప్రవేశం జరుగుతూ ఉంటుంది యక్షగానాల్లో, నృత్య రూపకాల్లో. అలాగే ఆ రంగముకి ఆ ప్రదర్శన చేయడానికి వచ్చిన తరువాత ఆ స్టేజ్ మీద ఒక రకమైనటువంటి రాగములతో అనేక రకమైనటువంటి రాగములు మారుస్తూ పాడుతూ ఉంటారు. అనేక అద్భుతమైనటువంటి రాగ ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అలాగే పాత్ర నిష్క్రమణ జరిగేటప్పుడు, అంటే పాత్ర వెళ్ళిపోయేటప్పుడు ఒక రకమైనటువంటి గానం ఉంటుందండి. అంటే వెళ్ళిపోతుంది, ఆ పాత్ర అయిపోతుంది, వెళ్ళిపోతుంది, ఆ స్టేజ్ మీద నుంచి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక రకమైనటువంటి రాగాన్ని వాడుతూ ఉంటాం. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి. ఎందుకంటే మనం పాత్ర ప్రవేశం చేసేటప్పుడు ఒక గంభీరముగా, అంటే ప్రత్యేకంగా ఈ రాగాన్ని మనం పాడాలి అనే ఏమైనా రూల్ ఉంటుందా అండి? అంటే ప్రవేశించేటప్పుడు, నిష్క్రమించేటప్పుడు ప్రత్యేకంగా ఈ రాగాల్ని తీసుకోవాలి అని అది ఏర్పాటు చేశారండి. అది గొప్పతనం. అదే ఇప్పుడు మనం చెప్పుకునేది గానము. ఆ రాగములు ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు మనకు ఉదాహరణకు తీసుకుంటే ప్రాతకాలంలో ఒక రాగం పాడతాం, అలాగే సంధ్యా సమయంలో ఒక రాగం పాడతారు, భూపాల రాగం అంటారు. అలాగే ఉదయం పాడే రాగం వేరు ఉంటుంది, మధ్యాహ్నం పాడే రాగం వేరుంటుంది, సమయానుకూలంగా పాడే రాగములు వేరుంటాయి. అంటే ఒక రోగిని తీసుకుంటే అతను రోగం తగ్గాలి అంటే కొన్ని అద్భుతమైనటువంటి రాగాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రదర్శనలో భాగంగా, అంటే ఆ పర్టికులర్గా ఆ సీన్ చూపించేటప్పుడు, ఒక సాయంకాలం సీన్ చూపిస్తున్నాము అనుకున్నప్పుడు మాత్రం ఆ రాగం తీసుకుంటారు. అంతేనండి. పాత్ర ప్రవేశం చేసేటప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు ప్రవేశించేటప్పుడు ఎంత గంభీరంగా ఉంటుంది అది. అలాగే బాణాసురుడు ప్రవేశం ఎంత గంభీరంగా ఉంటుంది. అదే మనం భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడు అతన్ని బాధలు పెడుతూ ఉంటాడు, లీలావతి బాధపడుతూ ఉంటుంది, అక్కడ ఏడుస్తూ ఉంటుంది ఈ పాత్ర. ఆ పాత్రలో రాగం యొక్క రూపం మారిపోతుంది, ఆ గంభీరత అంతా మాయమైపోతుంది. క్షణాల్లో ప్రేక్షకులు ఆ గాంభీర్యం నుంచి వెంటనే శోకారసానికి వచ్చేస్తారు. ప్రహ్లాదుడిని అక్కడ బాధ పెడుతూ ఉంటుంది, అక్కడ పెడుతూ ఉంటాడు హిరణ్యకశిపుడు. లీలావతి తల్లి ఏడుస్తూ ఉంటే రోదనతో కూడినటువంటి ఆ రాగాలు, అద్భుతమైనటువంటి ప్రయోగాలు అవి. అలాగే వీళ్ళు నిష్క్రమించేటప్పుడు ఒక పాత్ర అయిపోయింది, లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఏ విధంగా ఆ ప్రయోగం చేస్తే అది సఫలమవుతుంది, ప్రేక్షకులు ఆనందపడతారు. ఈ విధంగా ప్రయోగాలు చేసి కూచిపూడి వారు అద్భుతమైనటువంటి రాగాలు తీసుకొని ప్రతి పాత్ర, ఏ పాత్రకి ఏ రాగం వాడాలి, రాజుకి ఏ పాత్ర, సహాయకుడికి ఏ పాత్ర, అలాగే నాయకుడికి ఏ పాత్ర, నాయికకి ఏ పాత్ర, విలన్కి ఏ పాత్ర, ఈ విధంగా ఏ పాత్రకి తగ్గట్టు ఆ పాత్రకి తగ్గ రాగములని వాళ్ళు సమకూర్చి చక్కగా ప్రదర్శన చేశారు. కాబట్టి ఈనాటికి కూడా మనం ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా మనం ఒక పాట పాడుతూ ఉంటే, ఒక యక్షగానం లేదా ఒక నృత్య రూపకంలో ఒక రాగం పాడుతూ ఉంటే మనం మైమరిచిపోతాం, తన్మయత్వంలో గురయ్యి మనం కూడా దాంతోపాటు పాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంత అద్భుతమైనటువంటి రాగములు ప్రవేశపెట్టబట్టే మన కూచిపూడి నాట్యం ఇప్పటికీ కూడా చక్కని ఒక ఎవర్ గ్రీన్గా, అంటే ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయి ఉన్నది. ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఇప్పటికీ కూడా మనం ఆస్వాదిస్తున్నామంటే ప్రాతస్మరణీయులు మన పూర్వీకులు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి చక్కని రాగబద్ధములైనటువంటి నృత్య రూపకములు, యక్షగానములే. అలాగే రంగస్థలం గురించి మనం మాట్లాడుకోవాలి కదా. అసలు నృత్యం చేయాలంటే ముందు మనం కావాల్సిందే రంగం అండి. రంగము అంటాం, పూర్వరంగము. కూచిపూడి నాట్యంలో పూర్వరంగం అంటారు. పూర్వరంగం అంటే ప్రదర్శన చేసే ముందు ఒక పూజా తంతు ఉంటుంది. అసలు ప్రదర్శన చేసే ముందు, కార్యక్రమానికి ముందు చేసేటువంటి పూజా తంతు గణపతి ప్రార్థన, అంబాస్తుతి, అలాగే శాంతి మంత్రము, స్వస్తి వచనము, ఇలాగే రంగ పూజ, రంగముని గౌరవించడం, రంగములో అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి అష్టదిక్పాలకులకి పూజించడం, మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడిని పూజించడం. ఈ విధంగా మనం కూచిపూడి నాట్యంలో అన్ని రకమైనటువంటి సేవలు చేస్తాం. ఈ విధంగా అంటే నాట్యం సహాయంతో, జతుల సహాయంతో దాని పూర్వరంగం అంటాం. మాకు నృత్య రూపకం ప్రదర్శన చేస్తున్నప్పుడు దానికి ముందు, ఉదాహరణకి భక్త ప్రహ్లాద యక్షగానం వేసే ముందు మనం వెంటనే ముందే ప్రహ్లాద నాటకం ఏర్పాటు చేయమండి. దానికి పూర్వరంగం అంటాం. అంటే పూర్వరంగం అంటే ఏంటి? నాట్యానికి ముందు ప్రార్థన చేయటం, గణపతి స్తుతి, స్వస్తి వచనము, అంబా ప్రార్థన, అష్టదిక్పాలకులను శాంతి మంచం పరచడం, బ్రహ్మదేవుడి యొక్క పూజ చేయటం, ఇవన్నీ కూడా కళాకారులు
కూచిపూడి నాట్యం యొక్క ఆ జెండాని తీసుకొచ్చి చూపిస్తారు. ప్రతి చోట పుణ్యావచనం చేస్తారు. ఆ యొక్క రంగమును అంటే స్టేజ్ని చక్కగా శుద్ధి చేస్తారు మంత్రముల ద్వారా. అంటే ఇవన్నీ మనం రంగ పూజలో చేస్తాము, కానీ అసలు ఆ రంగస్థలం అనేది ఎలా ఉండాలి అని చెప్పానని. అదేనండి, ఇప్పుడు రంగస్థలం అనేది ఏ విధంగా ఉండాలి అంటే దాన్ని 3 భాగములుగా విభజించారు నాట్యశాస్త్రంలో. వికృష్టము, చతురస్రము, త్రిశ్రము అని. అంటే చతురస్రాకారంలో కానీ 4 పలకలుగా కానీ లేకపోతే త్రిభుజాకారంలో కానీ ఈ విధంగానే ఉండాలి. ఈ 3 తప్ప వేరే విధంగా ఉండకూడదు స్టేజెస్, రంగములు అని ఖచ్చితంగా మనకు నాట్యశాస్త్రంలో నిబంధన ఏర్పాటు చేశారండి. మనం ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఈ 3 రకాల స్టేజ్ల మీదే, రంగముల మీదే మనం నృత్య ప్రదర్శన కానీ, నృత్యోపకాలు కానీ, యక్షగానములు కానీ ఏం చేసినా కూడా దీన్ని అధిగమించి వెళ్ళకూడదు అని ఒక ఖచ్చితంగా అంటారు. చూసే ఆడియన్స్ కి ఆ వ్యూ అయితేనే కరెక్ట్ గా కనపడుతుందనా? కాదండి, పూర్వం దీనికి బలమైన కారణం ఉంది. ఎందుకంటే మన చరిత్రలోకి వెళ్తే, పురాణాల్లోకి వెళ్ళిపోతే శివుడి ముందు భరతుని యొక్క 9 కుమారులు కూడా శివుని ముందు ప్రదర్శన చేశారు. ఒకసారి ప్రదర్శన చేస్తున్నప్పుడు రాక్షసులు, ఈ దైత్యులు వచ్చి ఆ ప్రదర్శనని పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే బహిరంగ ఆవరణలో ప్రదర్శన చేసేవాళ్ళు. అప్పుడు అంతకుముందు ఈ రంగములు, స్టేజెస్ ఏమీ లేకుండా బహిరంగంగా ప్రదర్శన చేశారు. భరతుని యొక్క 9 కొడుకులు, వాళ్ళు అందరూ నర్తకులే. ఈ ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు దైత్యులు వచ్చి ఆ కార్యక్రమాన్ని విఘ్నం కలిగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రదర్శన సగంలో విఘ్నం కలిగేటప్పటికీ ఆ యొక్క దానికి నిరాశ నిస్పృహలకు లోనవుతారు కళాకారులు. కాబట్టి దీనికి ఒక ఆలోచన చేయాలి, ఏ విధంగా మనం చేయాలి అని విశ్వకర్మని పిలిపించి, ఏ విధంగా అయితే మన యొక్క ప్రదర్శన దైత్యుల పాలన పడకుండా ఉండాలి అంటే దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి, ఆవహింపజేసి, బ్రహ్మగారిని ఆ స్టేజ్ మధ్యలో, రంగము మధ్యలో ప్రతిష్ఠ చేసి, అష్టదిక్పాలకుల్ని అక్కడ కాపలా ఉంచి ప్రయోగం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఆ తర్వాత ఆ ప్రయోగాల్లో వాళ్ళు ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలకు లోను కాలేదు. కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం దైత్యులు ఆ ప్రదర్శనను పాటు చేయటం వల్ల మనకు ఒక రంగం ఉండాలి, దాని మీద అష్టదిక్పాలకులు ఉండాలి, బ్రహ్మదేవుడు ఉండాలి, అందరూ కూడా కాపలా కాయాలి, ప్రదర్శన ఎటువంటి ఆటంకము లేకుండా నడపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రంగమే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి స్టేజెస్, రంగములు అంటాం మనం. ఈ రంగములు ఎందుకు ఇలా వికృష్టము, చతురస్రము, త్రిశ్రము అంటే, ఒకటి అష్టదిక్పాలకులు ఉంటారు, 8 మందిని ప్రతిష్ఠ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక స్టేజ్ అయితే, రంగం అయితే, చతురస్రాకారంలో ఉంటేనే ఆ యొక్క అష్టదిక్పాలకు 8 దిక్కుల వాళ్ళని ఏర్పాటు చేశారు. అలాగే త్రిమూర్తులు, త్రిశ్రము అంటాం, 3 రకాలుగా త్రికోణాకారంలో ఏర్పాటు చేశారు. ఏ ఏర్పాటు చేసినా కూడా దేవతలందరూ కూడా అక్కడ ఆవహింపబడి ప్రదర్శన ఎటువంటి ఆటంకము కలగకుండా చక్కగా విజయవంతంగా ప్రదర్శన జరగడానికి తోడ్పడడం కోసమే ఈ విధమైన ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఈ రంగమును మనం 3 రకాలుగా చెప్పుకున్నాం: వికృష్టము, చతురస్రము, త్రిశ్రము. గురుగారు, ఇప్పుడు 11 అంశాలు మొత్తం నాట్యశాస్త్రంలో ఈ అంశాలన్నిటి మీదే మన నాట్యం ఆధారపడి ఉంటుంది, అంటే మన ప్రదర్శన అనేది ఉంటుంది అని చెప్పారు. సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్తే ఇది చాలా పెద్ద శాస్త్రం అని అర్థమవుతుంది. మరి ఇప్పుడు నేర్చుకునే కళాకారులకి ఈ 11 అంశాలు అంటే చూస్తే ఒక జీవితకాలం పట్టేలా ఉంది ఇవన్నీ నేర్చుకోవాలి అంటే. దీన్ని ఎలా, అంటే కొంచెం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దీన్ని ఎలా చెప్తున్నారు ఇప్పుడు? అంటే మనం నాట్యశాస్త్రం అనేది ఒక పెద్ద గ్రంథం అండి. మనం చెప్పాము ఇందాక పంచమ వేదం అని చెప్పుకున్నాం, అతి పెద్ద గ్రంథం. అది సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఉండదు. ఆ భాష కూడా సంస్కృతంలోంచి దాన్ని అనువదించారు తెలుగులోకి, అయినా కూడా కష్టంగానే ఉంటుంది అర్థం చేసుకోవడం. ఆ పదాలు కానీ ఆ యొక్క అసలు దానిలోకి మనం భాషా పరిజ్ఞానము బాగా చదువుకున్న వారు మాత్రమే ఆ నాట్యశాస్త్రాన్ని బాగా చదవగలరు. సామాన్యంగా ఉన్న వాళ్ళకి మొదటి పేజీ తిప్పితేనే అర్థం కాదు, పక్కన పెట్టేస్తారు. అలా ఉంటుంది. అంత చక్కని కఠినతరమైనటువంటి శాస్త్రమే, కానీ అత్యావశ్యకం. కూచిపూడి నాట్యం ప్రతి కళాకారుడికి కూడా ఈ నాట్యశాస్త్రం ఉండి తీరవలసిందే. ప్రతి ఇంట్లో కూడా ఈ నాట్యశాస్త్రం ఉండాలి. ఎందుకంటే దీని ద్వారానే
మనం నృత్యం నేర్చుకుంటున్నాం, నేర్పుతాం, భవిష్యత్తులో పిల్లలకి నేర్పుతాం. కాబట్టి నాట్యశాస్త్రము అనే దాన్ని ఎలా మరి అర్థమవుతుంది, సామాన్యులకు ఏ విధంగా మనం తీసుకెళ్లాలనే భాగంగానే ఈ 11 భాగాలుగా విభజించి ఈ విధంగా చెప్పండిరా బాబు అని నేర్పించారు. రసములు ముఖ్యమైనవి, అతి ముఖ్యమైనవి ఇవి నేర్పితే చాలు మనకు ప్రదర్శన విజయవంతం అవుతుంది, రససిద్ధి కలుగుతుంది, ప్రయోగం విజయవంతంగా. అంటే ఈ వయసుకి ఇది అంటే ఇప్పుడు మొట్టమొదటిది రసం అని అనుకున్నాము. అంటే నాట్య కళాకారులు ముందు దీన్ని నేర్చుకున్న తర్వాత ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ వెళ్తారన్న ఉద్దేశమా, ఎలాగ చెప్తూ ఉంటారు? అంటే ఒక ఉత్తమ నాట్యాచార్యుడు అని తీసుకుంటే, అంటే శాస్త్రం మొత్తం తెలిసిన నాట్యాచార్యుడు ఒక ఆయన ఉంటే, ఆయనకి మొత్తం నాట్యశాస్త్రం మొత్తం కూడా వచ్చి ఉంటుంది, ఆకలింపు చేసుకుంటాడు. ఆయన శాస్త్రాన్ని మొత్తం చదివి ఉంటాడు, దాంట్లో ప్రతి ఒక్క అంశము ఆయనకి తెలుసు. ఆ సిద్ధాంతం ప్రకారమే మనం నృత్య రూపకాల్లో కానీ, యక్షగానాల్లో కానీ, కేడికల్లో కానీ, సోలో ఐటమ్స్లో కానీ మనం కోరియోగ్రఫీ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఇప్పుడు హస్తముద్రలు ఉన్నాయి, అసంయుత సంయుత నృత్యహస్తాలు ఉన్నాయి, వాటి ద్వారానే అవి తెలిస్తేనే మనం అక్కడ ప్రయోగం చేయగలం, కొత్తగా కోరియోగ్రఫీ చేయగలం. అవి తెలియని నాడు ఏమీ జరగదు, మన ఇష్ట ప్రకారం జరగదు. కాబట్టి శాస్త్ర ప్రకారమే వెళ్ళాలి, ఇది ఖచ్చితమైన నిబంధన. కానీ ఈనాటి కాలంలో శాస్త్రాన్ని ఎవరు చాలా మంది తక్కువ పాటిస్తున్నారు. నాట్యశాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పబడి ఉందో దానికి అనుగుణంగానే విద్య నేర్పాలి అనేది ఒక నిబంధన, ఖచ్చితమైన నిబంధన. కాబట్టి నాట్యశాస్త్రం మొత్తాన్ని చదవలేరు. కాబట్టి ఉత్తమ నాట్యాచార్యులు ఎవరైతే ఉంటారో వారి శిష్యులకి వీళ్ళు, బాబు ఈ 11 అంశాలని మీరు నేర్చుకుంటే మీరు కొంతవరకు నాట్యాన్ని నేర్చుకున్నట్టే అవుతుంది, రససిద్ధి కలిగింపజేస్తారు, ప్రేక్షకుల మనసును గెలవగలుగుతారు అని చెప్పడం కోసమే ఈ 11 భాగాలుగా విభజించి దాన్ని కుదించి బ్రీఫ్గా అందరికీ అర్థమైతేనే కదా శాస్త్రం ఫలించేది. అర్థం కాని భాష ఉపయోగం లేదు. మనకు అర్థం కాని భాష వల్ల ప్రపంచానికి ఏ ఉపయోగమో ఉండదు. కాబట్టి సామాన్యులకు కూడా అర్థం అవ్వాలి. రసములు అంటే చక్కగా నవరసములు, శృంగారం అంటే ఏమిటి, హాస్యం అంటే ఏమిటి, వివరణ చక్కగా వివరించి ప్రతి అంశాన్ని కూడా సవివరముగా మనం తెలియజేసినప్పుడే పిల్లలు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు చక్కని నాట్యాచార్యులుగా తయారై మరింత ముందుకు తీసుకెళ్ళి భావితరాలకి మంచి శాస్త్రాన్ని అందించగలుగుతారు. కాబట్టి మనకి దాన్ని కుదించి 11 భాగాలుగా విభజించి దాన్ని చక్కగా దేనికి దానికి విడగొట్టి ఈ విధంగా చెయ్యి, ఈ రసములు ఈ విధంగా ప్రయోగం చేయండి, భావములు ఈ విధంగా చేయండి, అభినయములు ఈ విధంగా చేయండి అని చక్కగా చాలా సామాన్యంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసమే ఈ 11 భాగాలుగా విభజించారు అని చెప్తూ ఉంటామండి. అంటే ఒక నాట్య అంశాన్ని నృత్య రూపకల్పన చేసేటప్పుడు ఈ 11 అంశాలని గుర్తుపెట్టుకొని చేయాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు చాలా కొరియోగ్రఫీస్ చేస్తూ ఉంటాం కదా, ఒక అన్నమాచారి కీర్తన తీసుకున్నాము, లేదంటే త్యాగరాజస్వామి కీర్తన తీసుకున్నాము, తరంగాలు తీసుకున్నాము, ఏది తీసుకున్నా కానీ ఈ 11 అంశాలు కంపల్సరీగా ఉండేలా చూస్తామా, లేకపోతే ఆ పాటకి తగ్గట్టుగా అంటే అందులో ఉన్న రసానికి ప్రత్యేక స్థానం ఇచ్చి పెద్దపీట వేస్తూ, లేదంటే మీరు అన్నట్టుగా సిద్ధి స్వరాలకి ప్రత్యేక స్థానం ఇస్తూ అలా ఏమైనా కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు? ఎలాగా అంటే సమయోచితంగా, ఉదాహరణకి వినరో భాగ్యం విష్ణు కథ అని తీసుకున్నప్పుడు వెనుబలం ఎదిగో విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో అక్కడ ఏదైతే మీనింగ్ ఉందో దాని అర్థాన్ని తీసుకొని అక్కడ మనకి ఏది అవసరమో దాన్ని ప్రయోగం చేయడం కోసం, అక్కడ ఏదైనా రసం అవసరమైతే ఆ రస ప్రయోగం చేయటం, ఆ భావానికి అనుగుణంగా మనం ప్రదర్శన చేయడం కోసమే ఖచ్చితంగా వీటిని మనం ఉపయోగించుకుంటామండి. ఖచ్చితంగా ప్రతి అంశంలో నృత్య రూపకాల్లో కానీ, యక్షగానాల్లో కానీ, ప్రధానంగా నృత్య రూపకాల్లో ఈ రసములు అత్యావశ్యకం, అతి అవసరం కూడా. ఎందుకంటే అసలు ఆ నవరసములు లేనిదే ఆ నృత్య రూపకము లేదు, అభినయం లేదు, ఏమీ ఉండదండి. ప్రేక్షకుల రసస్పందన జరగదు, చివరికి అది ఫెయిల్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా మనం వెళ్ళాలి, విజయవంతంగా ప్రదర్శన జరగాలి అంటే రసముల సహాయంతోనే, భావముల సహాయంతోనే పూర్తి ప్రదర్శనను మనం విజయవంతంగా చేయగలుగుతాం. మనం ఉదాహరణకి వెంపటి చిన్న సత్యం గారిని తీసుకుంటే మహామహుడు అయిన ప్రాతస్మరణీయులు, కూచిపూడి నాట్యానికి ఆద్యుడు అంటే నృత్య రూపకాలకి, కూచిపూడి నృత్య రూపకాలను ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. అంతకుముందు ఉన్నటువంటి కలాపములు, యక్షగానములని కాస్త మాడిఫై చేసి చక్కని, ఎక్కడా కూడా శాస్త్రం బయటికి వెళ్లకుండా శాస్త్ర సహాయంతోనే ప్రతి అక్షరం కూడా శాస్త్రాన్ని దాటి వెళ్లకుండా నాట్యశాస్త్ర నిబంధన తగ్గట్టుగానే ఆయన ప్రయోగాలు చేశారు. ఎక్కడ ఏ పాత్ర ద్వారా ఎక్కడికి ఎలా ప్రయోగం చేస్తే
అది విజయవంతమవుతుంది ప్రదర్శన అని ఆయన ఆకలింపు చేసుకోబట్టే మనం ఈనాటికి కూడా ఆయన యొక్క పేరుని స్మరిస్తూ ఉన్నాం. ఆయన నృత్య రూపకాలు ఎక్కడన్నా ప్రదర్శనలు ఇస్తే పరిగెత్తుకుంటూ వెళ్తాం చూడడానికి. ఆయన నృత్య రూపకాలని మనం అనుసరిస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఏకపాత్ర మన సోలో ఐటమ్స్ని మనం అందరం నేర్చుకున్నాం, చేస్తున్నాం, నేర్పుతున్నాం. ఈ విధంగా దానికి తగ్గట్టుగా ఆ యొక్క శాస్త్రాన్ని తగ్గట్టుగా మనం ఎప్పుడైతే ఈ 11 అంశాలని దాంట్లో ప్రయోగం చేసినప్పుడు మాత్రమే అది 1000 సంవత్సరాలు నిలబడుతుందండి. గురుగారు, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే కళాకారులు కానీ, లేదంటే ఎగ్జామ్స్కి వెళ్తున్న కళాకారులు కానీ, ఈ 11 అంశాలు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా చేయవలసిన సాధన ఏంటి? అదేనండి, ఇప్పుడు 11 అంశములు అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉత్తమ నాట్యాచార్యులు అంటే ఏంటి, శాస్త్రం తెలిసిన వారు అని ఇందాక ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే, చాలామంది శాస్త్రంతో పని లేకుండానే నా నృత్యం నేర్పిస్తున్నారు. ఇప్పుడు నాట్యశాస్త్రము అనే దాన్ని ఫాలో అవ్వకుండానే వాళ్ళకి తోచినట్లుగా ఏదో ప్రయోగం చేసేస్తూ ఏదో నేర్పేస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. కాబట్టి కూచిపూడి నాట్యము అజరామరంగా ఉండాలి అంటే నాట్యశాస్త్రానికి అనుగుణంగానే, శాస్త్రముకు అనుగుణంగానే మన విద్య నేర్పినప్పుడు మాత్రమే అది కొన్ని వేల సంవత్సరాలు నిలబడుతుంది, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి యువనాట్యాచార్యులందరూ కూడా నాట్యశాస్త్రము క్షుణ్ణంగా చదవాలి, చదివి దాని యొక్క ప్రయోగాన్ని ఆకలింపు చేసుకుని ప్రతి అంశాన్ని, ముఖ్యంగా ఈ 11 అంశాలు రసములు అంటే ఏమిటో ముందు అతను నేర్చుకుని పిల్లలకు నేర్పాలి. భావం అంటే ఏమిటి తెలుసుకోవాలి, అతను తెలుసుకోవాలి. ముందు నాట్యాచార్యుడు తెలుసుకుని పిల్లలకు నేర్పాలి. అప్పుడే వాళ్ళు భావితరాలకు మంచి కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు అందించగలుగుతారు విజయవంతంగా. అభినయం అంటే ఏమిటి, అసలు అభినయం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ. అభినయం అంటే ఏదో అమ్మాయి పేరు అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అభినయము అంటే చతుర్విధాభినయములు ఏ విధంగా ప్రయోగం చేయాలి, ఆంగిక, వాచిక, సాత్విక, ఆహార్య అభినయములు అని అనర్గళంగా దాని గురించి మాట్లాడగలగాలి, పిల్లలకు నేర్పగలగాలి. అటువంటి స్థితిలో నాట్యాచార్యులు ఉన్నప్పుడు కూచిపూడి నాట్యం వేల సంవత్సరాలు మనకు అజరామరంగా ఉంటుంది, ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. గురుగారు, నాట్య వేద సంగ్రహం అనే అంశంలోని 11 అంశాల గురించి ఎంతో చక్కగా మా ప్రేక్షకులకి మరియు కొత్తగా నాట్యం నేర్చుకునే కళాకారులకి, ఆల్రెడీ నేర్చుకుంటున్న కళాకారులకి, ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఎన్నో విషయాలు ఇవాళ ఇక్కడికి స్టూడియోకి విచ్చేసి మాతో చర్చించి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాట్య సుమాంజలి కార్యక్రమంలో నాట్య వేద సంగ్రహం అనే అంశాన్ని గురించి చర్చించుకున్నాం కదా. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదములు. నమస్కారం.